నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అగ్గిరాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా గులాబీ దళం వ్యూహాత్మక దాడులకు పదును పెట్టింది. మరి ఆ మేడిగడ్డ మరమ్మతులు ఆవశ్యకత గుర్తించి ఆ తుమ్మడెట్టి నిర్మాణం చెంపలేసుకోవా తప్పులేదు. చెంపలేసుకుంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్కి ఏదైతుందో రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నాడు. మేము మేడిగడ్డ వద్ద ఏదైతున్నదో తుమ్మడేటి వద్ద మేము బ్యారేజ్ నిర్మాణం చేస్తాం. ఇవాళ ఏదైతుందో ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వరకు నాకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకే? ఇంత చేతగానే అసమర్థ ముఖ్యమంత్రి నీ కొనసాగే నైతిక హక్కు నీకు లేదంటున్నాను. అసలు ఏం కాబోతుంది? ఏమైనా ఆలోచన నాదే? నిజంగానే రాష్ట్రంలో కరువు అంటూ ఏర్పడితే ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువుగానే నేనైతే భావిస్తాను అంటున్నాను. రేవంత్ రెడ్డి వైఫల్యం సరే రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వస్తుంది? నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ నువ్వు చివరిదాకా ఉండవు నీకు తెలియదు. కానీ రేపు ఎన్నికలు వస్తే మాత్రం రాబోయే ప్రభుత్వం ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది ఇది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక నానుడి అని చెప్పంటున్నా. ఈ సర్వత్రా వినిపిస్తున్న నానుడి అని చెప్పంటున్నాను. జగిత్యాల గడ్డపై నుంచి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పేల్చిన పొలిటికల్ బాంబ్ ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది ఎవరికైనా అర్థమవుతుందా? కాంగ్రెస్ పాలనలో కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ లేదంటూ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ నాయకత్వం లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదు అని కుండ బద్దలు కొట్టి ఆయన ప్రస్తుత పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కాదు, రేవంత్ రెడ్డి చేతకానితనం వైఫల్యం సృష్టించిన కరువు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు నువ్వు ముఖ్యమంత్రిని ఎందుకు రేవంత్ రెడ్డి? పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం నీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చోడానికి అర్హుడవేనా అంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక పక్క కరువు ముప్పు, మరో పక్క పొరుగు రాష్ట్రాలతో సంబంధాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును టార్గెట్ చేస్తూ జీవన్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు అపాయింట్మెంట్ ఇవ్వని ఆ పొరుగు రాష్ట్ర సీఎం ఎవరు? జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నాయి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.